వస్తుందనేటువంటి ఒక భావనలో మాట్లాడుతున్నారా, లేకపోతే ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు? పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం, మళ్ళీ వారే చులకనైపోవడం అనేటువంటి ఒక మాట. టీడీపీ జనసేన మాత్రమే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అనేటువంటి రీతిలో వారు చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ ఎలా చూడాలంటారు ఇవి? సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో నిన్నటి వరకు అసెంబ్లీకి రాలేదు 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 అని చెప్పేసి మొత్తుకున్నారు. తీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి అవకాశాన్ని అడిగితే, ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? పోనీ ఇప్పుడు తెలుగుదేశాన్ని ప్రతిపక్షం అవ్వమనండి, పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చేసి, ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చేసి తెలుగుదేశాన్ని ప్రతిపక్షం అవ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం అవ్వండి. చిన్నరెడ్డి గారు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే రాజకీయాలు మాట్లాడుతున్నారు మీరు. రాజ్యాంగ పరంగా మాట్లాడతాం మనం. రాజ్యాంగ పరంగా ఒక అంశం అనేది రాజ్యాంగ పరంగా అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు రాజ్యాంగ పరంగా మాట్లాడతాం. రాజకీయాలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు మాట్లాడారు, మూర్తి గారు మాట్లాడారు, యాంకర్ గారు మాట్లాడారు. మా నోరు ఏడ కూడా కట్టేస్తే ఇంక మేము ఎవరికి నేను దాని గురించి మిమ్మల్ని మాట్లాడినివ్వట్లేదని నేను అనట్లేదు. కానీ ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడచ్చు. తన నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యలకు సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీ గతంలో లీడ్ చేశారు వారు. అలా కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. కంటిన్యూగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు కదా ఆ కోణం తప్ప, గతంలో సాధ్యం కాదు, రాజ్యాంగ పరంగా కూడా సాధ్యం కాదు అన్న తర్వాత కూడా మళ్ళీ పదే పదే అడుగుతూ ఉంటే దాన్ని ఎలా చూడాలి? అంత అవగాహన రాహిత్యమా అనేటువంటి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించి రాజ్యాంగంలో అవకాశం లేదు అని అన్నారు కదా. మరి తెలుగుదేశానికి సంబంధించి 3 రాజ్యసభ సభ్యులు ఉంటే వారికి ఉపేంద్ర గారికి ఎలా ప్రతిపక్ష హోదా ఇచ్చారండి? ఎలా ఇచ్చారు అంటే ఇందులో ఇవ్వకూడదు అని ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాల్సి వస్తుందని భయపడి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వీరు నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి లీడర్గా ఇస్తే వచ్చే నష్టం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడతారు, ఇచ్చిన హామీల గురించి మాట్లాడతారు, ఎక్కువ సమయం వివరణాత్మకంగా మాట్లాడి ప్రజలకి చేయాల్సినటువంటి సేవ గురించి మరికొంత సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇదే కదా జరిగేది. ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల అంతకు మించేమి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది ఏమి లేదు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో లేని క్లాజ్ ని అమలు చేయమంటున్నారా? చిన్నరెడ్డి గారు ప్లీజ్ ఒక మాట, రాజ్యాంగంలో లేని క్లాజ్ ని అమలు చేయమంటున్నారా మీరు? వైసీపీ అదే డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగంలో లేని క్లాజే వాళ్ళకి ఇచ్చారా? తెలుగుదేశంలో రాజ్యసభకి ఇచ్చారు. అది పార్లమెంట్ స్పీకర్ చూసుకుంటారు. అది పార్లమెంట్ స్పీకర్ చూసుకుంటారు. చిన్నరెడ్డి గారు, అది పార్లమెంట్ స్థాయి కాబట్టి పార్లమెంట్ స్పీకర్ చూసుకుంటారు. అసెంబ్లీ కాబట్టి మనం మాట్లాడాలి. అది రాజ్యాంగ పరంగా దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక యుద్ధం చేయొచ్చు. ఇప్పుడు మీరు లేవనెత్తారు, దీన్ని రాజ్యాంగ పరంగా మీరు ఎదుర్కోవచ్చు. కానీ అసెంబ్లీ గురించి మనం మాట్లాడుతున్నాం. అసెంబ్లీ గురించి ఎక్కడైనా చట్టసభలు అక్కడైనా ఒకటే, ఇక్కడైనా ఒకటే సార్. అక్కడ బడ్జెట్ పెడతారు, ఇక్కడ బడ్జెట్ పెడతారు. చిన్నరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద ఫైట్ చేయొచ్చు. రాజ్యాంగ పరంగా ఇబ్బంది లేదు, దాని గురించి అనడం లేదు. ఒక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద మాట్లాడతామంటే స్పీకరు తనకి సమయం ఇవ్వనని ఏమని చెప్పారా? ఒకసారి అసెంబ్లీ సెషన్స్ మొత్తానికి వచ్చి అప్పటికి కూడా మాట్లాడివ్వకపోతే, సమయం ఇవ్వకపోతే, అప్పుడు వాకౌట్ చేసినా కానీ అప్పుడు వెళ్ళిపోయినా కానీ ఒక బాగుంటుంది తప్ప, గవర్నర్ ప్రసంగం రోజే మొత్తం మమ్మల్ని ఇట్లా ఈ విధంగా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మమ్మల్ని ప్రజా సమస్యల మీద మాట్లాడినివ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వరని తనలో తానే అనుకొని సభ నుంచి వాకౌట్ చేస్తే దాన్ని ప్రజలు ఎలా చూస్తారు? ఈ 11 మంది ఎమ్మెల్యేలు, గతంలో చంద్రబాబు నాయుడు 23 మంది వచ్చినప్పుడు కూడా తక్కువ మంది వచ్చినా కానీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అని చెప్పి కంటిన్యూగా అసెంబ్లీ సమావేశాలకు వారు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా హాజరైతే పోయేదే ఉంది, రావచ్చు కదా అనేటువంటి ఒక ప్రశ్న కాకూడదు? అది వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి పారిపోయా కదండి, బయటికి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటారేంది? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ
చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు కదండి. అదే సభ నుంచి సవాల్ చేసి వాకౌట్ చేశారు కదండి వారు. కనీసం కొన్నిసార్లైనా వచ్చారు కదా. కనీసం ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైనా సరే ప్రజల సమస్యలని వినలేనటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాకౌట్ చేసి వెళ్ళటం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ప్రజల కోసం మనం ఎమ్మెల్యేలం అయ్యాం. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను వినేటటువంటి శక్తి లేదు వీళ్ళకి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే సత్తా లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని రానియట్లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనేది కదా మా వాదన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని నిలదీస్తారని భయపడి ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. కానీ ఏంటండి దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఆభరణాలు వేస్తారా సార్? ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటారు. ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే నిన్నల్లా మిర్చి అడుగు సంబంధించి పోయి హడావుడి చేశారని చెప్పేసి మూర్తి గారు మాట్లాడుతా ఉన్నారు. మిర్చి రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి గొప్ప ఆలోచన, అవగాహన, మరి అంతటి అవగాహన ఉన్నటువంటి విశ్లేషకులుగా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు హడావుడి చేశారంట. ఏం సార్ హడావుడి చేసేది? అక్కడ చేసే హడావుడి ఇక్కడ చేయాలంట. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి సంబంధించిన వాటిని ఇక్కడ నిలదీస్తారు సార్. అసెంబ్లీలో నిలదీయటానికి వస్తారు సార్. ప్రతిపక్షం ప్రజల తరఫున మాట్లాడటానికి వస్తారండి. అక్కడికి పోకపోతే వాస్తవాలు తెలియదు కదా. మిర్చి ఎంత రేటు ఉంది సార్? 23,000. మీలాంటి వాళ్ళు అడగాల్సిందేంది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి కాజు గొప్ప కాజు ఇంతమంది రైతులకు ఉపయోగపడుతుంది. 23,23,000 రూపాయలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23,000 రూపాయలు అమ్మిన మిర్చి ఈ రోజు 11,000 రూపాయలు, 8,000 రూపాయలకు అడుగుతా ఉన్నారు. ప్రజలు నష్టపోతా ఉన్నారు, రైతులు నష్టపోతా ఉన్నారు. చిన్నపరెడ్డి గారు ప్లీజ్ ఒక మాట, ఒక్క నిమిషం మీరు వినాలి దయచేసి ప్లీజ్. మీరు వినాలి చిన్నపరెడ్డి గారు ప్లీజ్. చిన్నపరెడ్డి గారు ప్లీజ్ ఒక్క మాట మీరు వినాలి. ఇదే ప్రశ్న. ఎస్, మిర్చి యార్డుకి వెళ్ళి వాళ్ళు మాట్లాడారు. సరే, హడావిడి చేశారా, రాజకీయం చేశారా, ప్రజా సమస్యల మీద గొంతెత్తి గళమెత్తి నినదించారా, లేకపోతే పోరాటమే చేశారా? అసెంబ్లీలో కూడా అదే తరహాగా చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట. ఒక ఎమ్మెల్యే స్థానంలో, ఒక ఎమ్మెల్యే ప్లేస్లో నిలబడి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన కనీసం నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఇది చేయట్లేదనైనా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేనున్నాను, ప్రజల సమస్యల గురించి నేను మాట్లాడతాను అని లీడ్ తీసుకొని ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఉన్నటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా కలుపుకొని పోరాటం చేస్తే ప్రజల్లో ఎంతో కొంత ఒక భావన వస్తుంది కదా. అలా ఎందుకు రేటు? ఒక్క నిమిషం సమయం ఇస్తారు సార్. ఒక్క నిమిషంలోనే 6 లేపుతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. అదే ప్రతిపక్ష పాత్ర ఉందనుకోండి, అరగంట సమయం వస్తే వాళ్ళు కాసేపు అడ్డగించినా, మాట్లాడకపోయినా, సెటైర్లు వేసినా, ఏది మాట్లాడినా కానీ ఒక 10 నిమిషాలన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం వస్తుందన్న ఒక చిన్న ఆశ తప్పితే దీంట్లో వచ్చేటటువంటి లాభం ఏందో మీరు చెప్పండి సార్. ఇందులో వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి లాభం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే స్వార్థం ఏమన్నా జీతాలు పెరుగుతాయా, లేకపోతే అలవెన్సులు పెరుగుతాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఈ తిని బతకాల్సిన అవసరం ఉందా? ఒక్క నిమిషమే చిన్నపరెడ్డి గారు మీరు వినాలి దయచేసి. ఒక్క ప్రశ్న. సరే, ఒక నిమిషమే ఇచ్చారని అనుకుందాం, ప్రజల్లోకి అది కనపడదంటారా? ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ కదా? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చులకనగా చూస్తున్నారు, అసెంబ్లీలో కూడా మాట్లాడనివ్వట్లేదు, ఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని ప్రజల్లోకి ఒక సరైనటువంటి భావన వెళ్తుంది కదా. ఆ కోణంలో ఎందుకు చూడట్లేదు పార్టీ? అలా కూడా చూడొచ్చు కదా, ఒక సింపతి క్రియేట్ చేయొచ్చు కదా. అలా అయినా సరే సార్, సింపతి క్రియేట్ చేయటాలు, నాటకాలు చేయటాలు మాకు అవి తెలియదు సార్. వాస్తవంగా ప్రజలకి ఏది అవసరం అయితే అది మాట్లాడటమే తెలుసు. సింపతి క్రియేట్ చేయటం, తద్వారా ఏదో ఓట్లు సాధించడం, ఈ ముచ్చట మాకు అవసరం లేదు సార్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మేము 98% ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ఆ రకంగా మీరు అంతకన్నా గొప్పగా చేస్తామని వచ్చారు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, బ్రహ్మాండంగా రాజకీయం చేయండి, బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడపండి అని అంటే ఒక ఆయన గుళ్ళకి గోపురాలకు తిరుగుతాడు, పోయి హాస్పిటల్లో పడుకుంటాడు. వచ్చేమో ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం అంటే మళ్ళీ ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో కూడా చిన్నపరెడ్డి గారు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మళ్ళీ ఇలాగే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే మేము వాకౌట్ చేస్తామని శీతాకాల అసెంబ్లీ సమావేశాలకి